హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో దిశ విశ్వాన్ని ఎలా చంపాలని ప్లాన్ వేసిందో తెలుసుకున్నాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. ఫ్లాష్ బ్యాక్ చెప్పటం అయిపోయిన తర్వాత, నువ్వు చాలా లక్కీ విశ్వ, నేను నిన్ను చంపటానికి ముందే నువ్వు దిశాని చంపేశావు అని అంటాడు సుపారీ తీసుకున్న వ్యక్తి. కానీ దిశ నన్ను ఎందుకు చంపాలనుకుంది అని అడుగుతాడు విశ్వ. అదంతా నాకు అనవసరం, డబ్బులు తీసుకొని చంపడం మాత్రమే నా పని. నీకో విషయం తెలుసా, లైఫ్లో ఫస్ట్ టైం మర్డర్ నువ్వు చేశావు, డబ్బులు నేను తీసుకుంటున్నాను అని అంటాడు ఆ వ్యక్తి. విశ్వ ఆ డబ్బులు తనకి హ్యాండ్ ఓవర్ చేసి ఇక ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని తనకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనుకోని తన ఆఫీస్కి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటాడు విశ్వ. ఈలోపు మోనిక లోపలికొచ్చి, సార్ ఎవరో మీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. ఎవరు అని అడుగుతాడు విశ్వ. ఎవరో సునీత అంట సార్ అని అంటుంది మోనిక. ఓ సునీతనా, నేనే పిలిచాను తన్ని, నేను వెళ్తాను తన దగ్గరికి, నువ్వు నా మెయిల్స్ కొంచెం చెక్ చేసి పెట్టవు అని అంటాడు విశ్వ. ఓకే సార్ అని అంటుంది మోనిక. విశ్వ సునీత దగ్గరికి సీరియస్గా వెళ్ళి, సునీత నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆఫీస్కి ఎందుకు వచ్చావు, ఎవరైనా నిన్ను ఇక్కడ చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా అనుకుంటూ పక్కకు తీసుకొని వెళ్తాడు విశ్వ. అప్పుడు నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో వచ్చింది అని ఒక వీడియో చూపిస్తుంది విశ్వకి. అందులో విశ్వ అండ్ సునీత కలిసి సన్నీ డెడ్ బాడీని ఫామ్ హౌస్లో పాతి పెట్టడం ఉంటుంది. అది ఎవరు పంపించారో అర్థమయ్యి వెంటనే ఆ వ్యక్తికి కాల్ చేసి, ఏంటి గేమ్స్ ఆడుతున్నావా నాతో, సునీత నా వీడియో పంపించి ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అరుస్తాడు విశ్వ. నేను చేసేది ఏమైనా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావా, రిటైర్ అవ్వగానే ప్రతి నెల పెన్షన్ తీసుకోవటానికి నేను క్లోజ్ చేసింది నీ అకౌంట్, ఇది సునీత క్లోజ్ చేయాల్సిన అకౌంట్, డబ్బులు ఎక్కడికి తీసుకురావాలో తెలుసు కదా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఆ వ్యక్తి. ఏమైంది విశ్వ అని అడుగుతుంది సునీత. తను 50 lakhs అరేంజ్ చేయమంటున్నాడు అని అంటాడు విశ్వ. అంత అమౌంట్ అరేంజ్ చేయడం నాకు చాలా ఇంపాసిబుల్ అని అంటుంది సునీత. నేను అరేంజ్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు విశ్వ. ఎవరు వీడి విశ్వ, వీడికి ఇదంతా ఎలా తెలుసు అని అడుగుతుంది మన సునీత. తనొక ప్రొఫెషనల్ కిల్లర్, దిశ అండ్ సన్నీ నన్ను చంపించటానికి తనకి సుపారీ ఇచ్చారు. ఆ రోజు నన్ను చంపడానికి ఇంటికి వచ్చినప్పుడు నేను దిశాని చంపడం చూశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు మన ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేశాడు అండ్ ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని అంటాడు విశ్వ. అలా అనేసి వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తారు. అలా వాళ్ళు కలిసి బయటికి వెళ్ళటం మన మౌనిక పైనుంచి చూస్తుంది. కారులో వెళ్ళేటప్పుడు విశ్వ, సునీత నేను నిన్ను ఒకటి అడగొచ్చా అని అంటాడు. ఏంటది అని అంటుంది సునీత. బ్లాక్మెయిలర్కి మనం డబ్బు ఇచ్చిన తర్వాత వాడు మనని బ్లాక్మెయిల్ చేయటం ఆపేస్తాడంటావా? వదలడు సునీత, లైఫ్ లాంగ్ మనని టార్చర్ చేస్తూనే ఉంటాడు, నా మనసు కనిపిస్తుంది, నన్ను నమ్ము అని అంటాడు విశ్వ. అయితే మనమేం చేద్దాం అని అంటుంది సునీత. మనం వాడిని చంపటం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు సునీత, నా మాట విను, అర్థం చేసుకో అని అంటాడు విశ్వ. అప్పుడు సునీత సీరియస్గా కార్ ఆపు విశ్వ అనుకుంటూ కారులోంచి బయటికి వెళ్ళిపోతుంది. విశ్వ కూడా సునీత వెనకాలే వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నావు విశ్వ, సన్నీ డెత్ ఏదో యాక్సిడెంటల్గా జరిగింది, కానీ నువ్విప్పుడు నన్ను పూర్తి క్రిమినల్గా మారుద్దాం అనుకుంటున్నావా అని అంటుంది సునీత. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.